హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మన ఎపిసోడ్ని ఒక గుడ్ ట్రేడింగ్ డే అని కాన్ఫిడెంట్లీ చెప్పొచ్చు. ఎందుకంటే మూడు ట్రేడ్స్, కానీ డెడ్ ఈజీ ట్రేడ్స్. కన్ఫ్యూజన్ లేదు, ఫోర్సు లేదు, ఓవర్ ట్రేడింగు లేదు. క్లియర్ లెవెల్స్, క్లియర్ స్ట్రక్చర్, క్లియర్ ఎంట్రీస్, క్లియర్ ఎగ్జిట్స్. ఈ మూడు ట్రేడ్స్ ఎవరైనా కామ్ మైండ్తో అబ్జర్వ్ చేస్తే కాన్ఫిడెన్స్తో తీసుకోదగ్గ హీరో ట్రేడ్స్. బిగ్ ప్రాఫిట్స్ వితౌట్ థ్రెట్స్, నో ఫియర్, నో టెన్షన్. ఎందుకంటే ఎంట్రీస్ గెస్ మీద కాదు, కాన్ఫిడెన్స్ మీద. ఎగ్జిట్స్ హోప్ మీద కాదు, ప్రీ డిఫైన్డ్ లెవెల్స్ మీద. ఫ్రెండ్స్, ఇలాంటి డేస్లో మార్కెట్ మనకు రివార్డ్ ఇస్తుంది. బికాజ్ మనము స్ట్రక్చర్ని రెస్పెక్ట్ చేస్తాం. ట్రేడ్ నెంబర్ 1, మాసివ్ గ్యాప్ డౌన్ రివర్సల్ సెటప్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50ను షెల్లర్స్ భారీగా 519 పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ చేశారు. హ్యూజ్ గ్యాప్ డౌన్ అంటే మార్కెట్ ఫియర్ మోడ్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే బిగ్ గ్యాప్ డౌన్ తర్వాత చాలా సందర్భాలలో బెస్ట్ ట్రేడ్ బై సైడ్ అవుతుంది. ఎందుకంటే సెల్లర్స్ ఇప్పటికే స్ట్రాంగ్ మూవ్ చేశారు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఎక్కువ. న్యూ బయ్యర్స్ డిస్కౌంట్ ప్రైస్ అనుకొని ఎంట్రీ ఇస్తారు. లాస్లో ఉన్న బయ్యర్స్ వెంటనే ఎగ్జిట్ అవ్వరు. ఎందుకంటే ఓపెనింగ్ సర్చ్ వచ్చే అవకాశం వాళ్ళకి తెలుసు. అస్సలు సెల్లింగ్ ప్రెషర్ ఉండదు. సో ఇమ్మీడియట్ హెవీ బయ్యింగ్ ప్రెషర్ ఉంటుంది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ఇది ఓపెనింగ్ గ్యాప్ సైకాలజీ మీద ఎంట్రీ. ప్రైస్ ఎక్స్పెక్టెడ్ విధంగా అప్ సైడ్ సర్జ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ ముందే మార్క్ చేసిన 15 మినిట్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వరకు మూవ్ అయ్యింది. హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద రిజెక్షన్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ. అందుకే అక్కడే డిసిప్లైన్డ్గా ఎగ్జిట్ తీసుకున్నాను. గ్యాప్ ట్రేడ్లో గ్రీడీ కాదు, క్విక్ రియాక్షన్ ప్లస్ ప్రీ మార్కెట్ లెవెల్స్ను రెస్పెక్ట్ చేయాలి. ట్రేడ్ నెంబర్ 2, హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ సైకలాజికల్ రిజెక్షన్. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ను టెక్నికల్గా ఇంకా సైకలాజికల్గా ఆలోచించాలి. మార్కెట్ ఆల్రెడీ వార్ క్రైసిస్ న్యూస్తో హెవీలీ ఫాల్ అయింది. ఓవరాల్ సెంటిమెంట్ వీక్. ప్రైస్ కొంచెం బౌన్స్ అయ్యి హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ సప్లై జోన్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, ఎర్లియర్ బయ్యర్స్ లాస్లో ఉన్నారు. ప్రైస్ బౌన్స్ అవ్వగానే లాస్ రికవరీ కోసం వాళ్ళు సెల్లింగ్ చేస్తారు. బౌన్స్ అంటే ఫ్రెష్ బయ్యింగ్ మాత్రమే కాదు, లాస్ రికవరీ సెల్లింగ్ కూడా ఉంటుంది. సప్లై జోన్ వద్ద ఇండిసిషన్ క్యాండిల్ వచ్చింది. తర్వాత వెంటనే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ కనిపించింది. షూటింగ్ స్టార్ అంటే అప్ సైడ్ రిజెక్షన్ క్లియర్ సిగ్నల్. మార్కెట్ ఆల్రెడీ వీక్గా ఉంది. సో స్మాల్ బౌన్స్ వచ్చిన అగైన్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ ఛాన్సెస్ ఎక్కువ. షూటింగ్ స్టార్ కన్ఫర్మ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్లో పుట్ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ షూటింగ్ స్టార్ విక్ కొంచెం పైన. ప్రైస్ డౌన్ సైడ్ చాలా స్లోగా మూవ్ అయ్యింది. ఎందుకంటే మార్కెట్లో ప్యానిక్ రెండు వైపులా ఉంది. బయ్యర్స్ ఫియర్లో ఉన్నారు, సెల్లర్స్ కూడా అగ్రెసివ్గా పుష్ చేయరు. అందుకే మూమెంటం స్లోగా ఉంటుంది. స్ట్రక్చర్ చేంజ్ అయ్యే వరకు ట్రేడ్ కంటిన్యూ చేశాను. స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉన్నంత వరకు ట్రేడ్ హోల్డ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే రూమ్ క్లియర్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రైస్ ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ వద్దకు వచ్చింది. అదే లెవెల్లో ఓపెనింగ్ క్యాండిల్ లో కూడా ఉంది. డబుల్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. డౌన్ సైడ్ మూవ్ మొత్తంలో ఒక్క ప్రాపర్ రివర్సల్ క్యాండిల్ కూడా రాలేదు. మూమెంటం ఇంటాక్ట్గా ఉంది. కానీ హెచ్డిఎఫ్ సపోర్ట్ టచ్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ చేంజ్ కనిపించింది. ప్రైస్ ప్రీవియస్ క్యాండిల్ను క్రాస్ చేసింది. అందుకే
ఇమీడియట్లీ ఎగ్జిట్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రైస్ ట్రెండ్ లైన్ కూడా క్రాస్ చేసి హోల్డ్ అయింది. అంటే ఫస్ట్ సైన్ ఆఫ్ స్ట్రక్చర్ షిఫ్ట్. రీజన్ సింపుల్, హెచ్డిఎఫ్ సపోర్ట్ ప్లస్ ఓపెనింగ్ లో సపోర్ట్ ప్లస్ స్ట్రక్చర్ షిఫ్ట్ సిగ్నల్. ప్రాఫిట్ ప్రొటెక్ట్ చేయడం ఎంట్రీ తీసుకోవడం కన్నా ఇంపార్టెంట్. ట్రేడ్ నెంబర్ 3, సపోర్ట్ బౌన్స్ విత్ క్విక్ ఎగ్జిట్. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో ప్రైస్ ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ వద్దకు వచ్చింది. అదే లెవెల్లో ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్ కూడా ఉంది. హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ నుండి ప్రైస్ బౌన్స్ అయ్యి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ను క్రాస్ చేసి హోల్డ్ అయ్యింది. అంటే ఫస్ట్ స్ట్రక్చర్ షిఫ్ట్ సిగ్నల్. మల్టిపుల్ కాన్ఫ్లుయెన్స్, హెచ్డిఎఫ్ సపోర్ట్, ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్ క్రాస్, ప్రీవియస్ క్యాండిల్ క్రాస్, ట్రెండ్ లైన్ క్రాస్ అండ్ హోల్డ్. కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్లో కాల్ ఎంట్రీ తీసుకున్నాను. ప్రైస్ స్మూత్గా అప్ సైడ్ మూవ్ అయ్యింది. ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ వద్దకు చేరుకుంది. అక్కడ ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ కనిపించింది. ప్రీవియస్ క్యాండిల్ విక్ లోపల నెక్స్ట్ 2 క్యాండిల్స్ బాడీస్ హోల్డ్ అయ్యాయి. అంటే రిజెక్షన్ స్టార్టింగ్. ఆ రెండులో ఒక క్యాండిల్ బుల్లిష్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ ఇచ్చింది. హ్యాంగింగ్ మ్యాన్ రెసిస్టెన్స్ వద్ద అంటే అప్ సైడ్ వీక్నెస్ సిగ్నల్. కంటిన్యూయేషన్ క్లియర్గా కనిపించలేదు. అందుకే డిలే చేయకుండా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ తీసుకున్నాను. సపోర్ట్ వద్ద ఎంట్రీ, రెసిస్టెన్స్ వద్ద హెజిటేషన్ కనిపించగానే ఎగ్జిట్. హోప్ మీద కాదు, రియాక్షన్ మీద డిసిషన్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ నిజంగా డెడ్ ఈజీగా ఉంది. డెడ్ ఈజీ ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి మీరు కామ్గా స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. ట్రేడ్ నెంబర్ 1, ఓపెనింగ్ ట్రేడు ముందు మనం క్లియర్గా కాంటెక్స్ట్ డిస్కస్ చేసి ఉన్నాం. ఎంట్రీ ఈజీ ఎందుకంటే లాజిక్ క్లియర్గా ఉంది. హ్యూజ్ గ్యాప్ ప్లస్ రియాక్షన్ జోన్, ఇమ్మీడియట్లీ ఎంట్రీ. ఎగ్జిట్ కూడా ఈజీ. 15 minutes రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ ప్రీ మార్కెట్ లెవెల్, నో కన్ఫ్యూజన్. ట్రేడ్ నెంబర్ 2, మనం ఎప్పుడూ రెసిస్టెన్స్ ప్లస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వద్ద ట్రేడ్స్ చూస్తాం. ఇక్కడ అదనముగా సైకాలజీ కూడా అలైన్ అయ్యింది. లాస్ రికవరీ సెల్లింగ్, క్లియర్ క్యాండిల్ సిగ్నల్స్. ఎంట్రీ ఈజీ ఎందుకంటే కాన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్. ఎగ్జిట్ కూడా ఈజీ. హెచ్డిఎఫ్ సపోర్ట్ ప్లస్ ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్. ముందే చెప్పుకున్నాం, ఓపెనింగ్ క్యాండిల్ హై లేదా లో వద్ద సెటప్ చేస్తే హెల్తీ రియాక్షన్ వస్తుంది. ట్రేడ్ నెంబర్ 3, క్లియర్ స్ట్రక్చర్ షిఫ్ట్. హెచ్డిఎఫ్ సపోర్ట్ బౌన్స్, ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్ క్రాస్, ప్రీవియస్ క్యాండిల్ క్రాస్, ట్రెండ్ లైన్ క్రాస్ అండ్ హోల్డ్. మల్టిపుల్ కాన్ఫ్లుయెన్స్. ఇలాంటి సెటప్లో హెజిటేషన్ ఉండకూడదు. ఐస్ క్లోజ్ చేసి ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే బ్లైండ్గా కాదు, క్లారిటీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్గా ఉండాలి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ 3 ట్రేడ్స్లో కామన్ థింగ్ ఒకటి ఉంది, రూమ్ క్లియర్. అందుకే మూవ్స్ క్లియర్గా ఉన్నాయి. ఇవి ఈజీ హీరో ట్రేడ్స్, బిగ్ ప్రాఫిట్స్. ఈజీ ట్రేడ్స్లలో ప్రాఫిట్ చాలా ఈజీగా వస్తుంది. దట్ ఈజ్ ప్యూర్ ప్రైస్ యాక్షన్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో బెస్ట్ ఈజీ హీరో ట్రేడ్స్. మరో ఎపిసోడ్లో మరో వీడియోలో మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.